విశాల విశాలాక్షి అన్న మాట దేనికి అన్వయం అంటే దృష్టిపాతము చేత గురువు అనుగ్రహించేటటువంటి పద్ధతికి విశాలాక్షి తత్వము అని పేరు. గురువుల యొక్క తత్వము మూడుగా ఉంటుంది. అందులో ఒకటి స్పర్శ దీక్ష అంటారు. ముట్టుకుని దీక్షనిస్తారు. మంత్రాన్ని ఉపదేశం చేసినప్పుడు ఒక్కొక్కసారి తన చేత్తో గురువు ఆ శిష్యుని యొక్క బ్రహ్మస్థానాన్ని ముట్టుకుంటాడు, లేదా భ్రూమధ్య స్థానాన్ని స్పృశిస్తారు, కనుబొమల మధ్య నుండేటటువంటి ప్రదేశాన్ని స్పృశిస్తారు. అథవా ఒక్కొక్కసారి తన పాదాన్ని చాపి శిష్యుణ్ణి పట్టుకోమంటారు. చాలా అపురూపం అది. అలా అందరూ చెయ్యను లేరు, దానికి ఎంతో శక్తి ఉండాలి. ఏదో నాబోటిగాడు అలా చేస్తానంటే అసహ్యంగా ఉంటుంది. అది అలా చెయ్యడానికి పరమయోగ్యత కలిగినటువంటి మహాపురుషులు ఉంటారు. వారైతే రెండు పాదములు శిష్యుని తల మీద ఉంచుతారు. ఒకప్పుడు కాంచీపురంలో ఒక మహానుభావుడు దక్షిణామూర్తి స్తోత్రానికి భాష్యం రాశారు. రాసి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చేశాను అని అక్కడ పెట్టారు. ఆయన సత్యదండంతో ఇలా తిప్పారు. ఆయన ఇలా చూస్తే పట్టుకోగలరు. పరమ ప్రీతి పొందాను, ఏం కావాలన్నారు. మీ రెండు పాదములు నా తల మీద ఉంచండి అన్నాడు. ఆయన పెద్ద నవ్వు నవ్వాడు. అబ్బో, వరం ఇచ్చానని పెద్ద కోరిక కోరావే. శుక్రవారం వరకు కాంచీపురంలో ఉండి కామాక్షి పరదేవత దేవాలయంలో కూర్చుని మూకపంచశతి పారాయణ చేసి తలస్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకుని రా అన్నాడు. చేసుకుని వచ్చాడు. ఆయన రెండు పాదములు ఎత్తి ఆయన తల మీద పెట్టారు. ఏమైందో నేను చెప్పక్కర్లేదు. వెంటనే కుండలిని కదిలి సహస్రారాన్ని చేరి అమృత వృష్టి పడిపోయింది. మహాయోగి యొక్క పాదములకు అంత శక్తి ఉంటుంది. అది అందరి గురువులకు సాధ్యమయ్యే విషయం కాదు. ఎవరో మహానుభావులు, జీవన్ముక్తులు, విదేహ మోక్షాన్ని పొందిన మహాజ్ఞానులు, శంకర భగవత్పాదులు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, చంద్రశేఖర భారతీ మహాస్వామి, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణులు, అటువంటి వారికి చెల్లుతుంది. దాన్ని స్పర్శ దీక్ష అంటారు. దానికి కామాక్షి పరదేవత సంకేతంగా ఉంటుంది. అందుకే శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాథ శిరసి దయయా దీహి చరణౌ అంటారు శంకరులు. కామాక్షి అమ్మవారు సంతోషిస్తే కాలు తల మీద పెడుతుంది. స్పర్శ దీక్ష, లేదా గురువుగారు పాదం ఇచ్చి పట్టుకోమంటారు. గురువుగారు అనుగ్రహించి పట్టుకోమనాలి. ఆయన ఏ పడుకున్నప్పుడో నడిచిరుతున్నప్పుడో పాదం పట్టేసుకుని గురువుగారు పాదం పట్టేసుకున్నానంటే కాదు, ఆయన అనుగ్రహించి ఇస్తే. పాదం పట్టుకున్న తర్వాత ఆయన మంత్రదీక్షనిస్తే దాన్ని స్పర్శ దీక్ష అంటారు. దానికి కామాక్షి పరదేవత సంకేతం. రెండవది స్మరణ దీక్ష, అదే మత్స్య దీక్ష అంటారు. దానికి మీనాక్షి సంకేతం. గురువుగారు ఎక్కడో ఉంటారు, శిష్యుడు ఎక్కడో ఉంటాడు. గురువుగారికి ఎందుకో ప్రేమ పొంగుతుంది మనసులో. నా శిష్యుడు రక్షింపబడాలి, వాడు కాపాడబడాలని గురువుగారు త్రికరణ శుద్ధిగా ఒక్కసారి స్మరణ చేస్తారు. గురువుగారు ఎక్కడ ఉన్నా శిష్యుణ్ణి ప్రేమతో స్మరిస్తే అంగరక్ష పెట్టేసినట్టే. సమర్థరామదాస్ గారు శివాజీ మహారాజును అనుగ్రహిస్తుండేవారు అలాగే. కాబట్టి మీనాక్షి తత్వం అంటారు. స్మరణ చేత ఉద్ధరిస్తారు. మూడవ దాన్ని విశాలాక్షి తత్వము అంటారు. విశాలాక్షి తత్వంలో ఒక్కసారి కళ్ళు తెరిచి శిష్యుని వంక బాగా కళ్ళు తెరిచి చూస్తారు. అంతే. ఆ చూపుల నుండి తప్పుకోడిక శిష్యుడు వశపడిపోయిన వాళ్ళే అలా చూస్తూ ఉండిపోతాడు. అలా కొంతసేపు ఒక్క 10 నిమిషాలు, 1 నిమిషమో, అర నిమిషమో, పావు నిమిషమో చూస్తారు అంతే. కోట్ల జన్మలుగా శిష్యుణ్ణి పట్టి పీడిస్తున్నటువంటి వాసనాబలం క్షయమైపోయి పాపరాశి దగ్ధమైపోయి జ్ఞానం కలుగుతుంది. మనకి రాదని, మనకి చేత కాదని ఇతరులకు రాదనకూడదు. భగవాన్ రమణులు పాల్ బ్రాంటన్ అనుగ్రహించారు ఒకప్పుడు ఏకంగా పీఠాధిపతిని అనుగ్రహించారు. చూపు చేత అనుగ్రహిస్తే విశాలాక్షి అంటారు. దాన్ని గురుతత్వంలో విశాలాక్షి తత్వము అంటారు. అందుకే స్పర్శ దీక్ష, స్మరణ దీక్ష, ఎదురుగుండా నయన దీక్ష, కంటితో చూసి అనుగ్రహించడం. ఇందులో నయన దీక్ష, అమ్మవారి యొక్క దృష్టి ఎక్కడ పడిందో ఆ ప్రాంతమునకు దర్శనం, ఆ ప్రాంతమునకు వెళ్ళి నిలబడడం, అక్కడ భగవానుని స్మరణము అపారమైన శక్తినిస్తుంది. అందుకే బదరీనాథ్ అంత కష్టపడి పెడతారు. అందుకని విశాల, ఆ క్షేత్రం అంత గొప్పదైంది.
ఆ తల్లి చూసినందుకు ఒక క్షేత్రం అంత గొప్పదైతే మనసి భావయామి పరదేవతాం, ఆ తల్లి అలా చూస్తున్నట్లుగా మనం ఆ తల్లిని చూస్తూ నమస్కారం చేస్తున్నట్లు మనసులో భావన చేస్తే ఆమె దానికి తృప్తి చెంది అనుగ్రహిస్తుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం భావనకు అనుగ్రహిస్తుంది. అసలు అమ్మవారి యొక్క పూజల్లో కల్లా పరమశ్రేష్టం ఇది అంటే భావనయే, భావన కోసం పూజ. కాబట్టి అది మనకు అందించడానికి జగద్గురువుల యొక్క ప్రయత్నం. అందుకని మందరాయత విలోచన మమల బాలచంద్రకృత శేఖరీం, మీకు ఉత్సుకత ఉంటుంది అని నేను మిగిలినవి పూర్తి చేయడం. అందుకని విశాల బదరీ క్షేత్రం వచ్చింది దృష్టి యొక్క లక్షణాన్ని బట్టి. కళ్యాణి ఒక క్షేత్రం కళ్యాణి క్షేత్రం అయింది. ఎలా అంటే ఆమె కళ్యాణ దృక్కులతో చూసింది. కర్ణాటక బీదర్లో ఉందని చెప్పేనే కళ్యాణ నగరం. కళ్యాణ దృక్కులతో అంటే శ్రేయస్సును గురించినటువంటి సంకల్పములు కలుగుతాయి. ప్రేయస్సు అంటే ఇంద్రియాలు మనసు తృప్తి పడాలని ఏవో అర్థం లేని ఆలోచనలన్నీ చేస్తుండడం, తృప్తి అంతే కాదు. ఏ పనులు చేయడం వల్ల అభ్యున్నతి మార్గంలోకి నడుస్తాడో అటువంటి పనులు చేసేటటువంటి ఆలోచనలు ఎక్కడ కలుగుతాయో అటువంటి దృష్టి అమ్మవారి కందుల నుంచి ఎక్కడ స్రవించిందో, ఎక్కడ అలా తల్లి చూసిందో ఆ నగరాన్ని కళ్యాణీ నగరం అని పిలుస్తారు. ఆ నగరానికి వెళ్ళి నిలబడడం శ్రేయస్సు వైపుకి తిప్పుతుంది మనిషి జీవితాన్ని. అందుకని విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్య. అయోధ్య అంటే శత్రు దుర్భేద్యమైన కోట. ఎంత గొప్ప శత్రువు కానివ్వండి ఆ కోటలోకి ప్రవేశించలేడు, ఆ కోట బదలగొట్టడం కుదరదు. అటువంటి కోట భారతదేశం మొత్తం మీద ఎక్కడ కట్టారంటే ఒక్క అయోధ్యలో ఇక్ష్వాకు వంశీయులు నిర్మాణం చేశారు. రామచంద్రమూర్తి యొక్క రాజధాని అయోధ్య. అయోధ్యకి అధిష్టాన దేవత ఉండేది. ఒకప్పుడు లవకుమారుడు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి దూరంగా ఉంటే అయోధ్యానగర అధిష్టాన దేవత ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చింది. నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా, వెనక్కి రా అంది. అందుకే ఒక ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఆ ఊరు అధిష్టాన దేవతకి నమస్కారం చేసి వదిలిపెట్టాలి. అమ్మ అనుగ్రహించి ఊళ్ళోకి రానిచ్చావు, నమస్కారం, నీకు కృతజ్ఞత. మళ్ళీ ఏ ఊళ్ళో నివాసం చేస్తున్నావో ఆవిడ్ని తలుచుకొని నమస్కారం చేయాలి. అమ్మ వస్తున్నాను, క్షేమంగా నన్ను చేర్చు అని చెప్పాలి. ప్రతి ఊరికి అధిష్టాన దేవత ఉంటుంది. కాబట్టి అయోధ్య అంత శక్తి, శత్రు దుర్భేద్యమైనటువంటి స్థితి ఆ నగరానికి ఎందుకు కలిగిందంటే అమ్మవారు ఒకప్పుడు అలా చూసింది అక్కడ. ఎందుకని? కువలయైహి. కువలయైహి అంటే నల్ల కలువ. ఈ నల్ల కలువలకి ఒక ఆలోచన వచ్చింది. నల్ల కలువ లేదా నల్లటి పద్మం, మీకు బాగా అర్థం అవ్వాలి అంటే పద్మం అనుకోండి పోని. దానికి ఒకప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సాధారణంగా అమ్మవారి కన్నులను ఎప్పుడు పోల్చినా నాతో కదా పోలుస్తారు, కాబట్టి అమ్మవారి కన్నులు ఎలా ఉంటాయో అలా నేను కూడా ఉంటాను అని దానికి అహంకారం వచ్చింది. వచ్చి అమ్మవారి కళ్ళవంక చూసి అమ్మ నాతోనే నిన్ను పోలుస్తారు, నీ కళ్ళని పోలుస్తారని చెప్పాలని అమ్మవారి దగ్గరికి వెళ్ళింది. అమ్మవారి కన్ను ఎరుపెక్కదు. ఆవిడ కన్ను ఎరుపెక్కితే తట్టుకోగలిగిన వాడెవరు? ఎవరు తట్టుకోలేరు. అందుకని ఎరుపెక్కదు. కానీట శంకర భగవత్పాదులు ఒక విచిత్రం చేశారు ఒకప్పుడు సౌందర్యలహరిలో. తవాపర్ణే కర్ణే తవ పైన పైశూన్యచికితా నిలీయంతే తో ఏ నిమిషమతి మేషాసఫరిక ఇయంచ శ్రీర్బద్ధశ్చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు. అందులో ఈ నల్ల కలువ వెళ్ళినప్పుడు ఆయన చూసి, ఆ అమ్మవారు చూసిందిట. అంతకుముందు ఎర్ర కలువలు లేవు లోకంలో. ఏమిటి నీకు నా కంటికి సామ్యమా? రాత్రి అయితే వడిలిపోతావా, పగలు విచ్చుకుంటావా? రాత్రింబవాళ్ళు భక్తులను అనుగ్రహించే కళ్ళు నావే, నీకు నాకు పోలిక అని ఇలా చూసిందిట. చూసేటప్పటికి ఆ రోషం వెళ్ళి అందులో పడిందిట, నలుపు పోయి ఎరుపు వచ్చింది. అంతేకాదు, అందుకే అమ్మ రాత్రి అయితే ముడుచుకుపోతుంటాయన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకని అంటే పెద్ద గొప్పగా ఇంట్లో చెప్పుకుని బయలుదేరే అమ్మవారి దగ్గరికి, మేము అమ్మవారి యొక్క కళ్ళు మమ్మల్ని ఒక్కలా పోలిక పోలుస్తారని చెప్పుకుని వెళ్ళాయి. తిరిగి ఇంటికి వెళ్ళాయి అనుకోండి, ఏమైందని అడుగుతారు. ఏమైందని అడగడానికి అమ్మవారి కళ్ళకి వీటికి పోలిక ఏమని చెప్పుకుంటాయి? అందుకని చెప్పి అప్పటి నుంచి రాత్రిళ్ళు తలుపు తీసుకుని
వెళ్ళి ఇళ్లల్లో ఉంటాయి. తెల్లవారిందనుకోండి జనులందరూ నిద్రలేస్తారు. నిద్రలేచి వీళ్ళ తలుపు కూడా తెరిచిందనుకోండి, అసలు ఏమిటి ఈ మధ్య కనపట్టలేదు, మీరు ఈ మధ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళారు కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూసి వస్తానన్నారు కదా, మీ కళ్ళ మీకును అమ్మవారి కళ్ళకి పోలికన్నారు కదా, ఎలా ఉంది అమ్మవారి కళ్ళు మీలాగే ఉన్నాయా అని అడుగుతారు. కలవపోల్ని అడుగుతారేమో, మనం సిగ్గుపడిపోవాలి, ఏమని చెప్పుకుంటామని చెప్పి పగటిపూట ముడుచుకుపోయి రాత్రి అయ్యేటప్పటికి విచ్చుకుంటున్నాయి. అసలు నిజం ఏమిటంటే కలువ పువ్వు పగటిపూట ముడుచుకుంటుంది, రాత్రి చంద్రకిరణానికి విచ్చుకుంటుంది. పద్మం అయితే పగటిపూట సూర్యకిరణానికి విచ్చుకుంటుంది, రాత్రి ముడుచుకుంటుంది. కానీ శంకరాచార్యుల వారు ఆ సహజ లక్షణాన్ని ఇంత గొప్పగా అన్వయం చేశారు. పోను అక్కడతో ఊరుకోలేదైనా. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమ నిమేషాశఫరికా అన్నారు. చేపలు అమ్మవారి కళ్ళ దగ్గరికి వచ్చి ఆవిడ కనురెప్ప వేయదు కదా, మరి కనురెప్ప వేస్తే లోకాలన్నీ లయమైపోతాయి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. కనురెప్ప వేయకుండా ఉండేటటువంటి శక్తి అమ్మవారి యొక్క కన్నులని ఎలాగో చేపలతో పోల్చి మీనాక్షి అంటారు కాబట్టి స్వతంత్రంగా మనం కళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దామని వచ్చేయటం. వచ్చినవి ఏం చేశాయి, అమ్మవారు కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని చేపలు కూడా దొంగతనం చేసి. ఇప్పుడు దొంగతనం జరిగితే ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళ కదూ చెప్తారు. కంటి దగ్గర దొంగతనం జరిగింది కాబట్టి కన్ను ఇక్కడ వరకు ఉంటుంది, ఆకర్ణాంత విశాల నేత్రం. ఈ కన్ను చెవికి చెప్పింది. ఈ చెవి మహాకవులు వచ్చి పక్కన కూర్చుని కవిత్వం చెప్తుంటే వింటూ ఉంటుంది. ఈ చెవులు కవులకి చెప్పేయి. మీకు సంగతి తెలుసా, మీరు కవిత్వం చెప్పడం కాదు, రాత్రి చేపలు వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గర కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగిలించాయని చెప్పి. ఇప్పుడు కవులు గ్రంథాల్లో రాసేశారు కావ్యాలు, అది అందరూ చదివేసుకుంటారు. నా బోటిగాడు ఉపన్యాసాలు చెప్తాడు. చీచి మనం చేసిన దొంగతనం దొరికిపోయిందిరా, బయట ఎక్కడన్నా ఉంటే మాకు తెలిసిలేరు, ఎందుకు కనిరెప్పేయకుండా ఉండగలవో, అమ్మవారి కళ్ళ దగ్గర దొంగతనం చేశామని చెప్పి లోకులు చెప్పుకుంటారని సిగ్గుపడి చేపలు భూమి మీద తిరగడం మానేసి నీటిలో ఈత్తున్నాయమ్మా అన్నారు శంకర్. కాబట్టి కువలయై, ఆవిడ నల్ల కలువల మీద ఎక్కడ గెలుపు సాధించిందో, ఎక్కడ నల్ల కలువల్ని అలా చూసిందో అది అయోధ్యానగరం అయింది. అందుకే అక్కడ గెలుపు కోట ఉన్నవాడితే తప్ప పైవాడిది కాదు, శత్రువు గెలవడం. అందుకే ఇక్ష్వాకు వంశీయులు అక్కడ కోట కట్టారు అని. కాబట్టి అయోధ్య అటువంటి చూపు చూసింది. అయోధ్యా కువలయై కృపాధారాధార, ఆమె యొక్క కృపకు ఆధారమై ఉంటుంది ధారానగరం. ధారానగరం అంటే భోజరాజు గారి రాజధాని. అందుకే కాళిదాసు గారు అక్కడికి వెళ్ళాడు. భోజరాజు కాళిదాసు ఇద్దరు బ్రహ్మ సరస్వతి. అమ్మవారి యొక్క కృపకి అంతటికీ ఆధారభూతమైనటువంటి, అమ్మవారి కృపనంతటినీ పొందినటువంటి నగరం. అంత గొప్ప పేరు ధారానగరానికి ఎందుకు వచ్చింది అంటే అమ్మవారి యొక్క కృప ఆ నగరమునకు ఆధారమైంది. కృపాధార అక్కడ పడింది, దానికి ఆధారము ఆ తల్లి కంటి నుంచి వచ్చిన చూపు. అది భోజరాజు గారి రాజధాని, అందుకని అది ధారానగరము అన్న పేరు పొందింది. కృపాధారాధారా కిమపి మధురా. మధుర అంటే మాధుర్యమైనటువంటి చూపు. ఎవరు చూస్తారు పరమ మధురంగా? అమ్మ చూస్తుంది. అమ్మ చూపులలో ఎప్పుడూ వ్యగ్రత ఉండదు, సరికదా. అమ్మ మనసు ఎంత బేలగా ఉంటుందంటే, తన బిడ్డడు తనకే నచ్చేశాడు అనుకోండి, ఏదో విజయదశమి పట్టు లంగా కట్టి పట్టు రవిక వేసి పిల్లకి పాపట పింద పెట్టి సూర్యుడు చంద్రుడు పెట్టి కొప్పులో జాజిపూలు ఎట్టి చక్క బొట్టెట్టి ఆ చిన్ని చెయ్యెట్టుకుని సభలోకి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్ళి ఎంత బాగుందో అని నా దృష్టి తగులుతుందేమో అని దృష్టి తీసేస్తుంది. అమ్మది పరమ మాధుర్యమైనటువంటి చూపు. అంత మధురాతి మధురంగా, అంత ప్రేమగా ఆ నగరం వంక ఆవిడ చూసింది కాబట్టి ఆ నగరానికి మధురై అని పేరు వచ్చింది. అదే దక్షిణ దేశంలో ఉన్నటువంటి నగరం. కిమపి మధురా భోగవతిక. గుజరాత్ కాంబే. భోగవతిక అంటే రెండు అర్థాలు. శివుడు భోగించినటువంటి ప్రదేశం. అమ్మవారి చూపుని శివుడు భోగించాడు అంటే అక్కడ ఆ తల్లి తన భర్తని పరమ ప్రేమతో చూసింది. మనకెందుకు భోగవతిగా అంటే అమ్మ చూపుని మనం చూసాం, మనం బిడ్డలుగా చూసాం. అక్కడ శివుడు భర్తగా చూసి సంతోషించాడు ఆవిడ చూపు వంక. మా అమ్మ చూపు అని జనులందరూ సంతోషపడిపోయేటటువంటి చూపు ఎక్కడ అంటే కాంబే. అందుకే అది భోగవతిక. అవంతి. అవంతి అంటే
ముత్తుస్వామి దీక్షితారు వారు సంగీతంలో ఎక్కడ కీర్తన చేసినా మామవ అంటుంటారు. మామవ అంటే రక్షించు అని. అవంతి అంటే ఉజ్జయిన్. అందుకే ఇప్పటికీ కాలకాలు. శంకర భగవత్పాదులు ముందు శ్లోకంలో అన్నారు కదా, కాల కాల పండిపాశ బాణ ధనురంకుశామరుణమే కలాం పాలభూతిల కలోచనాం మనసి భావయామి పరదేవతాం అని కదా. అందుకని కాలకాలుడు ఉంటాడు అక్కడ. కాలకాలుడు ఉంటే ఆయన యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్ని యముణ్ణి చంపేసినవాడు. అందుకని ఆయన యొక్క తిరుగులేని శక్తి అక్కడ. అందుకే ఇప్పటికీ ఆయనకు అక్కడ ప్రత్యేకమైన పూజ ఏమిటి అంటే, ఆ రోజు రాత్రి శ్మశానంలో తాజాగా కాలినటువంటి భస్మ, శవభస్మ ఏదుందో దాన్ని కాపాలికలు నల్లటి బట్టలో మూట కట్టి పట్టుకొస్తారు. ఆడవాళ్ళు చూడకూడదు. ఒకవేళ సభలో ఉంటే అభిషేకం జరుగుతున్నప్పుడు తలమించి బట్ట వేసేసుకుని కళ్ళు మూసుకు కూర్చోవాలి. ఒక్క పురుషులే చూస్తారు శవభస్మాభిషేకం. అది మూట కట్టి శివలింగం మీద పెట్టి కొడతారు. ఇలా కొడితే అది పల్చటి బట్టలో ఉంటుంది. ఆ శవభస్మ శివలింగం మీద పడుతుంది. అంటే ఈ సృష్టిని లయం చేసి మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. కానీ చిత్రం ఏమిటంటే, నాతో కొంతమంది తమ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం చెప్పారు. శవభస్మాభిషేకం చేసి చూస్తే తరువుకొస్తున్న మృత్యువు కూడా పోతుంది. అంత గొప్ప అభిషేకం. అందుకే ఉజ్జయిన్ పరమ ప్రఖ్యాతమైన క్షేత్రం. అక్కడ విద్యలకి ఆలవాలం. సాందీపని మహర్షి దగ్గర కృష్ణ భగవానుడు కూడా విద్యాభ్యాసం చేసినటువంటి క్షేత్రం అదే. రక్షణకి మారుపేరేది అంటే ఉజ్జయిన్. అందుకే ఇప్పటికీ పెద్దలు జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నపూర్వకంగా ఉజ్జయిని వెళ్ళి మహాకాలుడి క్షేత్రంలో నిద్ర చేస్తారు. మనందరం ఒకప్పుడు తీర్థయాత్ర చేసి మనందరం అక్కడ నిద్ర చేసి శవభస్మాభిషేకం చూసి మనమందరం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గుహలు, సాందీపని మహర్షి ఆశ్రమం ఇవన్నీ దర్శనం చేసి వచ్చాం. కాబట్టి అటువంటి ఉజ్జయిన్ అది మామవ, రక్షణకి మారుపేరైనటువంటి క్షేత్రం. అందుకే అవంతి దాని పేరు. అవంతి ఇప్పుడు ఉజ్జయిని అని పిలువబడుతోంది. కాబట్టి అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ. ఆవిడ ఒక చోట చూసింది బాగా. ఎక్కడ ఆవిడ యొక్క చూపు విజయాన్నిచ్చేటటువంటి అనుగ్రహాన్ని కటాక్షించేలా చూసిందో ఆ క్షేత్రము కురుక్షేత్రమైంది. అందుకే అది ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ఆ క్షేత్రమునందు జరిగినటువంటి యుద్ధంలోనే అధర్మమంతా నశించి ధర్మం నిలబడింది. అక్కడ ధర్మమునకు ఆలవాలము. అది ధర్మమునకు పట్టాభిషేకం చేసి విజయం ఇచ్చేటటువంటి క్షేత్రం. అందుకే కురుక్షేత్రం విజయ క్షేత్రం. అమ్మవారి యొక్క కేవల చూపుల స్పర్శ చేత 8 మహాక్షేత్రములు ఆవిర్భవించాయి. ఆవిడ ఒక్కొక్కసారి చూసినప్పుడు ఒక్కొక్క మంగళప్రదమైన చూపు చూసింది. అందుకని విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారా ధారా కిమపి మధురా భోగవతిక అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు శంకరులు. అందులో మొట్టమొదటి నగరం ఏదుందో ఆ నగరము నీ చూపుల వలనే వచ్చింది, బదరీనాథ్. అది ఆవిడ గుడ్లు కదపకుండా పరమ ప్రశాంతంగా సంతోషంతో. అందుకే అది చూసేటప్పుడు మీరు ఆశ్రయించడానికి యోగ్యంగా ఉంటుంది మూర్తి. ఆవిడ కొంచెం తీక్షణంగా ఉందనుకోండి, ఆశ్రయించడం కష్టం. అందుకే శంకర భగవత్పాదులు మనకి అభయాన్ని శ్లోకంలో, ధ్యానంలో, ఉపదేశంలోనే ఇచ్చేస్తున్నారు. ఎలా కూర్చుంది ఆవిడ? సాంధ్యరాగ మధురాధురాభరణ సుందరా నన్న శుచి స్మితాం. సంధ్యాకాలంలో ఉండేటటువంటి ఎరుపు ఎలా ఉంటుందో అటువంటి అధరానికి చిరునవ్వే ఆభరణంగా కూర్చుని ఉంది. అలా చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నటువంటి తల్లి ఎక్కడుందో అక్కడ ఆశ్రయించడం తేలికవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి చక్కగా పరమ సంతోషంతో నా బిడ్డలు వస్తారని కన్నులు తెరిచి కూర్చుని ఉన్నటువంటి రూపాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే దాని చేత నీకు సమస్తమైనటువంటి ఉపశాంతి కలుగుతుంది. నువ్వు అన్ని ఇక్కట్ల నుంచి బయటికి వచ్చి అమ్మవారు చూపించేటటువంటి శ్రేయో మార్గంలో ప్రయాణించి మనుష్య జన్మని సార్థక్యం చేసుకుంటావు అని చెప్పడానికి ఆయన మందరాయత విలోచనాం. విలోచనాం అంటే బాగా తెరుచుకున్న కన్నులు, విశాలాక్షి.
మందరాయత విలోచనాం అమల బాలచంద్రకృత శేఖరీం. అసలు ఎక్కడా వస్తాయో శంకర భగవత్పాదులకు అటువంటి భావనలు. అమల బాలచంద్ర కృతశేఖరీం. బాలచంద్రుడు అంటే చంద్రులలో చిన్నవాడు అని కాదు దాని అర్థం. శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ ఆమె యొక్క కిరీటం మీద అలంకృతమై ఉంటుంది. ఇది నలుగురు పెట్టుకుంటారు ఈ చంద్రరేఖ. ఒకటి పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది, అందుకే ఆయనకి చంద్రమౌళీశ్వర అని పేరు. చంద్రవంకనే ఆయన కిరీటం మీద ధరిస్తాడు తదియనాటి చంద్రరేఖ. రెండు పరదేవత ధరిస్తుంది, అందుకే కామాక్షి పరదేవత, లలితా త్రిపుర సుందరి, భువనేశ్వరి వీళ్ళ కిరీటం మీద ఆ చంద్రవంక ఉంటుంది. మూడు ఈ బాలచంద్రుణ్ణి ధరించేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు, ఆయన కూడా చంద్రరేఖని ధరిస్తాడు. నాలుగవది సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది, అందుకే శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయః. వాగ్దేవి రూపంలో కూర్చునే సరస్వతీదేవి యొక్క కిరీటం మీద చంద్రరేఖ ఉంటుంది. ఈ బాలచంద్రరేఖకి ఒక వైభవం ఉంది. ఇందులో శంకర భగవత్పాదులు ఎందుకు ప్రతిపాదిస్తున్నారంటే, తత్వాన్ని అలా ఉంచండి, ఇందులో రెండు విషయాల్ని మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. మనసి భావయామి పరదేవతాం కదూ, మీ ఎదురుగుండా లేదా మూర్తి, మీరు మనసులో భావన చేస్తున్నారు. ఆ భావన చేస్తున్నప్పుడు ఆవిడ కిరీటం మీద ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖని చూడు. ఎందుకని అంటే, సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతామూర్తి దర్శనం చేసినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి మూర్తిని పరమవైదికంగా ఆమె యొక్క తేజస్సును నిలబడేటట్టుగా ఉంచారు అనడానికి గుర్తు ఏమిటంటే, కేవలము నూనె దీపములు కానీ ఆవునీతి దీపములలో కానీ చూడాలి తప్ప విద్యుత్ దీపములు దేవాలయం యొక్క అంతరాలయంలో ఉన్న మూర్తి మీద పడకూడదు. అలా కానీ పడినా అదే పనిగా ఫోటోలు తీయడాలు వీడియోలు తీయడాలు చేస్తే ఆ మూర్తి యొక్క తేజస్సు క్షయమైపోతుంది. మళ్ళీ మళ్ళీ కుంభాభిషేకాలు చెయ్యాలి దేవాలయాలకి. అందుకే మీరు చూడండి, పెద్ద పెద్ద దేవాలయాలు ఏ దేవాలయంలో కూడా లోపల ఉన్నటువంటి మూర్తి మీద విద్యుత్ దీపం యొక్క ప్రసారం ఉండదు. గుత్తి దీపాలని పైనుంచి వేలాడుతుంటాయి, అందులో పెద్ద ఒత్తి వేస్తారు. అది ఒక పెద్ద కళ, అలా దీపాన్ని వెలిగించడం. మీరు ఇప్పటికీ కామాక్షి అమ్మవారి దేవాలయంలో చూస్తే పక్కన పెద్ద కుంది ఉంటుంది, అందులో ఇంతలా ఒత్తి ఉంటుంది, ఆ ఒత్తి వెలుగుతుంటుంది. ఆ ఒత్తి వెలుగులో పరదేవతని చూడాలి, చిన్న దీపపు కాంతిలో చూడాలి. నిజానికి ఆ దీపం గురువుగారు. గురువుగారి మాటల వైభవంలో అమ్మవారి దర్శనం అవుతుంది. ఆ గురువు లేని నాడు అమ్మ అందదు, భగవంతుడు అందడు. దీపం గురువు ఆలయ వ్యాఖ్యానంలో ఆలయ తత్వాన్ని వివరణం చేసినప్పుడు తప్ప విద్యుత్ దీపం పడకూడదు. ఈ విషయంలో మీరు చిన్నబుచ్చుకోను అంటే నేను ఒక్క మాట చెప్తాను, నేనే పక్షపాతంతో ఈ మాట అంటలేదు. మనకన్నా కూడా దేవాలయాల్ని వైదికంగా చాలా బాగా నిలబెట్టడంలో ద్రవిడ దేశం ముందుంటుంది. నేను ఎన్నో దేవాలయాలకు వెళ్ళాను, చాలా దేవాలయాలలో అంతరాలయంలో ఉన్న మూర్తుల మీదకి విద్యుత్ దీపాలు ప్రసరణ ఒప్పుకోరు వాళ్ళు. లోపల కేవలంగా నూనె దీపం కానీ నీతి దీపం కానీ వెలుగుతూ ఉంటుంది, దాని కాంతిలోనే చూస్తాం అంతే. విద్యుత్ దీప ప్రసారం వాళ్ళు అంగీకరించారు. అది ఆలయాల యొక్క వైభవాన్ని నిలబెడుతుంది. ఆలయాలు నిలబడితే ఆలయాల్లో ఉన్నటువంటి మూర్తుల యొక్క అనుగ్రహ ప్రసరణము చేత రాష్ట్రము సౌభాగ్యవంతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు బాలచంద్రకృత శేఖరీం, బాలచంద్రుడు వెలుగుతున్నాడు అంటే పెద్ద దీపంలా వెలుగుతుంటాడా, చిన్న దీపంలా ఉంటుందా? తదియనాటి చంద్రరేఖ మీరు వెతికి వెతికి ఆకాశంలో చూస్తే కనపడుతుంది. ఏదో పూర్ణచంద్రుడిని ఇలా అంటే కనపడతాడు, ఆఖరికి చిన్న పిల్లకు కూడా కనపడుతుంది. నా మనవరాల్ని నేను ఉయ్యాల ఊపుతుంటే ఓ రోజున వెనక్కి తిరిగి చూసి తాత చందమామ అంది. పూర్ణచంద్రుణ్ణి పసిపిల్ల పట్టుకుంటుంది. కానీ తదియనాటి చంద్రరేఖ అనుకోండి, మీరు వెతకాలి, మీరు ఎక్కడుందని వెతికితే తప్ప కనపడదు. పైగా తదియనాటి చంద్రరేఖ సన్న గీత, అందుకే దానిలోంచి వచ్చే కాంతి చాలా తక్కువగా అనిపిస్తుంది. అప్పుడు ఒకటి అందం,
రెండు, మూర్తి మీద ఎంత కాంతి మీకు ఈ లోపల భావన చేస్తున్నప్పుడు పడాలో అంత కాంతే పడి మీకు ఆ రూపవైభవం అద్భుతంగా లోపల ప్రకాశిస్తుంటుంది. అది మీరు అనుభవించాలంటే నేను నోటితో ఎంతకని చెప్పగలను. ఆ చిన్న దీపంలో ఒక్క మూర్తి మాత్రమే కనపడుతుంది, ఇంకేమీ కనపడదు. ఇంకేమైనా కనపడితే మనసు దాటిపోయిందని గుర్తు. అనవసర విషయం పట్టేసుకుందిగా. అది గుడి కాదు, మనసు. మనసి భావయామి పరదేవతాం. మనసి భావయామి అన్నప్పుడు నీకు ఎంత కనపడాలో అంతే కనపడాలి. అంతే కనపడాలంటే అంతే దీపం ఉండాలి. పెద్ద దీపం పెట్టాననుకోండి, మీకు అక్కర్లేని వాటి వైపుకెడుతుంది దృష్టి. ఆ పక్కన ఇంకోటి ఉందండి, ఇంకోటి ఉంది. ఎందుకు? మనసుతో చూస్తున్నప్పుడైనా కనీసం అది ఒకటే చూడు, దానికి ఎంత కాంతి కావాలో అంతే. అందుకే తదినాటి చంద్రరేఖనే చూడమన్నారు. తదినాటి చంద్రరేఖ చూస్తే సన్నటి చిన్న కాంతి. ఆ కాంతి ఎవరి మీద పడింది ఇప్పుడు? ఆ కిరీటం, అమ్మవారు, ఆ మూర్తి, ఆ చేతులు, ఆ గాజులు, ఆ ముక్కు పుడక, కుండలాలు, ఆ కిరీటం, ఆ హారాలు చెప్పుకొస్తున్నారుగైనా. హారనూపుర కిరీట కుండల విభూషిత వయవశోభినీం కారణేశవరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాల ఫణిపాశ బాణధనురంకుశామరుణ మేఖలాం ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. ఆ కాంతిలో చూడు ఆ రూపాన్ని. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.